ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో గనుడును రక్షకుడును మహోన్నతుడైన దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారి ఉన్నతమైన నామం పేరిట శుభాలు ప్రకటిస్తున్నాను. మన దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు ఉన్నాడని లేఖనాలు స్పష్టీకరిస్తున్నాయి. హీ ఈజ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. నా ప్రతి అవసరాన్ని గుర్తించి మన యొక్క అవసరాలు తీర్చగలిగిన దేవుడు ఆయన. పౌలు భక్తుడు అదే అంటాడు కదా, క్రీస్తు యేసునందు మహిమైశ్వర్యంలో దేవుడు మీ ప్రతి అవసరాన్ని తీర్చునని. దేవుడు మన అవసరాలు తీర్చడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగానే ఉన్నాడు. ప్రతిరోజు ఒక వాగ్దాన సందేశాన్ని మనందరం దేవుని లేఖనాల నుంచి పరిశీలన చేయడం ద్వారా ఎన్నో ఆధ్యాత్మిక దీవెనలు మనం పొందుకుంటున్నాం. మీలో చాలామంది వాగ్దాన సందేశాల ద్వారా దీవెన పొందుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ రెస్పాన్స్. ప్రభు మిమ్మల్ని ఇంకా బలంగా దీవించాలని, పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపులో మీరు ముందు కొనసాగాలని మీకోసం చాలా బలంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు వాగ్దానం చదువుకుందామా? పరిశుద్ధ గ్రంథాలు తెరిచి ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. డ్యూటరానమీ చాప్టర్ 8 and verse 7. నీ దేవుడైన యెహోవా నిన్ను మంచి దేశములో ప్రవేశపెట్టును. అది నీటి వాగులను, లోయలలో నుండి, కొండలలో నుండి, పారు ఊటలను, అగాధ జలములను గల దేశము. ఎంత చక్కని మాట! నీ దేవుడు నిన్ను మంచి దేశంలో ప్రవేశపెట్టును. చాలామంది అడుగుతుంటారు, వెస్లీ గారు మీరు చాలా దేశాలు తిరిగారు కదా, సుమారుగా ఒక 88 దేశాలు ఇప్పటివరకు సంచరించారు కదా, మీ దృష్టిలో మంచి దేశం ఏంటి అని. ఒకసారి ఓ దేవుని సేవకుడు అలాగే అడిగారట, ఏది మంచి దేశం అని. ఆయన నా ప్రియమైన దేశం అని ఒక ఆర్టికల్ రాశాడు. పరలోకాన్ని గురించి చాలా చక్కని మాటలు రాశాడు. ప్రపంచంలో ఏది మంచి దేశము అనే ప్రశ్న రాగానే ఒక్కొక్క రంగంలో ఒక్కొక్క దేశానికి ఆధిక్యతలు ఉన్నాయి. కల్చరల్గా కొన్ని దేశాలు మంచిగా ఉండుండొచ్చు, ఆర్థికంగా కొన్ని దేశాలు మంచిగా ఉండుండొచ్చు, మిలిటరీ పవర్తో కొన్ని దేశాలు శక్తివంతంగా ఉండుండొచ్చు, ఆర్థిక వ్యవస్థ చాలా బలంగా ఉన్న దేశాలు కొన్ని ఉన్నాయి. సో ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క గొప్పతనం, ఒక్కొక్క విశిష్టత అనేది కనబడుతూనే ఉంటుంది. మన భారతదేశాన్ని గురించి కూడా చాలా మంచి విషయాలు మనం చెప్పుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే దేవుడు ప్రవేశపెట్టే మంచి దేశం ఏంటి? ఆయన ఎక్కడికి మనల్ని ప్రవేశపెట్టాలని కోరుతున్నాడంటే, మన దేవుడు మంచివాడు గనుక ఆయన మనందరినీ కూడా మంచి పరిస్థితులలో, ఇక్కడ దేశం అంటే కేవలం ఒక పర్టికులర్ కంట్రీ అని నేను చెప్పట్లేదు, కానీ దేవుడు ఒక మంచి అనుభవాలతో మనం నింపబడినట్లుగా, మంచి ఆశీర్వాదములతో నింపబడినట్లుగా, ఆయన మంచితనం అంతా కూడా మనం పొందుకున్నట్లుగా ఆయన మంచి అనుభవాల చేత మనం నింపాలని ఆయన కోరుతున్నాడు. దేవుడు నిన్ను ఆ దేశంలో ప్రవేశపెడుతున్నారు. ఈరోజు బహుశా నీ జీవితంలో దేవుని నుండి ఒక అద్భుతాన్ని ఆశిస్తున్నావేమో. ప్రభువా నీ మంచితనాన్ని నా జీవితంలో కనుపరుచున్నాయని నువ్వు ప్రార్థన చేస్తున్నావేమో. ఆనాడు మోషే ప్రార్థన చేశాడు దేవుని సన్నిధిలో. దేవుడు ఆ ప్రార్థనకు జవాబుగా వాగ్దానం చేశాడు, నా మంచితనం అంతా నీకు కనుపరుస్తానని వాగ్దానం చేశాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ ఎంతవరకు నువ్వు కీడును అనుభవించిన స్థితిలో ఉన్నావేమో, నీ జీవితంలో ఎన్నో దుర్వార్తలు వినాల్సిన పరిస్థితులు నువ్వు ఉన్నావేమో, ఎంతవరకు నీవు అనుకున్నది ఏదీ జరగలేని పరిస్థితులు నువ్వు బ్రతికేవేమో, శాంతి సంతోషం లేక, ఆనందం లేక, కుటుంబ పరంగా సమస్యలు, ఆర్థికపరమైన ఒత్తిళ్ళు, ఆ తర్వాత శారీరక సంబంధమైన అనారోగ్యములు, మానసికమైన కృంగుదల, వీటన్నిటితో నా జీవితం అంతా కూడా అస్తవ్యస్తంగా అయిపోయిందండి వెస్లీ గారు. బ్రతకడానికి ఇంకా ఆలోచనే లేదు, నిరీక్షణ లేని స్థితిలో నేను ఉన్నాను, కృంగిపోయి ఉన్నాను అని కనుక నువ్వు మాట్లాడుతుంటే, ఈ వాగ్దానం నీకే దేవుడు ఇస్తున్నాడు. దేవుడు నిన్ను మంచి పరిస్థితుల్లోకి తీసుకురాబోతున్నాడు. ఆయన ఇంతవరకు చెడుతనాన్ని అనుభవించావేమో, ప్రతి ఒక్కరూ నీకు చెడు చేసిన వారు అయి ఉండొచ్చు, నీ ద్వారా మేలు పొందుకున్న వారు కూడా నీకు చెడు చేశారేమో, కానీ ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుడు నిన్ను మంచి ప్రాంతంలోనికి, మంచి అనుభవాల్లోనికి, మంచి ప్రదేశంలోని దేవుడు నేను తీసుకొస్తున్నాడు. You will experience God's goodness in your life. ఇదే విషయాన్ని కీర్తనాకారుడు కూడా అంటాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును అనే మాట వాడాడు. 23వ కీర్తన 6వ వచనం. కృపాక్షేమం అనే మాటలో surely goodness and mercy shall follow me all the days of my life. ఇంగ్లీష్లో గుడ్నెస్ అనే పదం అక్కడ వాడబడింది. మంచితనము. దేవుడు తన మంచితనంతో నిన్ను నింపాలని కోరుతున్నాడు ఆయన. నీ వచ్చి ఆ ప్రదేశం ఎలా ఉండబోతుందంటే, నీ వచ్చి ఆ ప్రాంతం ఎలా ఉండబోతుందంటే, అక్కడ నీటి ఊటలు ఉన్నాయి. ఆమేన్, ప్రైజ్ ద లార్డ్. యూ విల్ సీ అబండెన్స్ ఫ్రమ్ గాడ్ అండ్ యూ విల్ సీ ఫ్రెష్ ఫౌంటైన్స్ దేర్. ఎల్లప్పుడూ కూడా సమృద్ధి అయిన నీరు దేవుని వాక్యానికి మరియు పరిశుద్ధాత్మకు సాదృశ్యమైనది.
అంత మాత్రం కాకుండా క్రింద వచ్చిన మీరు చదువుతుంటే ఆ దేశం ఎలాంటిదో ఒక బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ అక్కడ ఉంటుంది. కరువు అనే మాట వినబడిన దేశం అన్నాడు. కరువు అనే మాట వినబడకుండా నీకు సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చే దేశం అని. ఒకవేళ ఎంతవరకు కరువులో నీవు ఉన్నావేమో, ఒక ఫ్యామిన్ నీ జీవితాన్ని ఇబ్బంది పెట్టేసిందేమో, ఆర్థికంగా చితికిపోయిన పరిస్థితులు, ఎటు పోవాలో తెలియక, ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదన పడుతూ రాత్రులు నిద్ర లేక ఏడ్చిన రోజులు అనేకమైన ఉన్నాయేమో. కానీ దేవుడు నిన్నో ఒక ప్రదేశంలో తీసుకురాబోతున్నాడు. అక్కడ కరువు అనే మాటను వినవు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. ఫ్యామిన్ అనే మాట, ల్యాక్ అనే మాట అక్కడ లేదు. సర్వ సమృద్ధిని నువ్వు చూస్తావు. ప్రభు అన్ని విషయాలు నీకు సమృద్ధిని ఇవ్వాలని కోరుతున్నాడు. ఆయన మహోన్నతుడు కాబట్టి తను అంగీకరించిన వారి జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. బైబిల్ గ్రంథంలో రూతు గురించిన వివరాలు మనకు తెలుసు. మోయాబు దేశంలో ఉన్నప్పుడు కఠినమైన పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు, ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎప్పుడైతే రూతు మరియు నయోమి కనాను దేశానికి వచ్చేస్తున్నారో యవల కోత ప్రారంభించబడే సమయం అని బైబిల్ సెలవిచ్చింది. వారి జీవితాల్లో ఎంత సమృద్ధిని అనుభవించారో మనం చూసాం. బోయోజు పొలంలో ఎన్నో మేళ్ళు, ఎన్నో ఆశీర్వాదాలు వారు చూడగలిగారు. ఈరోజు యేసు క్రీస్తు ప్రభు యొక్క పాద సన్నిధిలో నీ ప్రతి ఆశ తీర్చబడుతుంది. దేవుడు నీ ప్రతి అవసరాన్ని తీరుస్తాడు. సమృద్ధిని ఇవ్వడం మాత్రమే కాకుండా తరతరాలు దీవించబడే విధంగా దేవుని ప్రణాళికలు దేవునికి ఉన్నాయి. నువ్వు సమర్పించుకోగలవా ఆయనకు? అయ్యా, నీవు ప్రవేశపెట్టే ఆ ప్రాంతంలో నేను ఉండాలని కోరుతున్నాను. ఐఎమ్ సబ్మిటింగ్ మై లైఫ్ టు యూ లార్డ్, totally surrendering myself to you. Lead me wherever you want to lead me. నువ్వు ఎక్కడికి నడిపిస్తావు అక్కడ నడిపించు ప్రభు అని సంపూర్ణంగా ప్రభువుకి నీ జీవితాన్ని సమర్పించగలవా? బలమైన కార్యాలు ప్రభు నీ జీవితంలో జరిగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకునండి. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. మంచి దేశంలో మమ్మల్ని ప్రవేశపెట్టే దేవుడు నీవు కనుక నీకు వందనాలు ప్రభువా. మంచి అనుభవాలతో మంచి పునాది వేసుకుంటూ మంచి విశ్వాసంలో మేమందరం కొనసాగునట్లుగా నీవు చూపిస్తున్న కృపను బట్టి నీకు వందనాలు. కరువు అనే మాట వినబడకుండా సర్వ సమృద్ధిని అక్కడ ఉంటుందని నీ వాక్యంలో రాయించావు. మా ప్రియులు ఎంతమంది అయితే నాయన ఇబ్బందులు, కష్టాలు, ప్రతికూల పరిస్థితులు మనం జీవించారో అయా, నూతన కృపలతో వారిని నింపండి, మహిమతో వారిని సందర్శించండి, అద్భుతాలు చేయండి. ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ ఈ రోజంతట్లో కావలసిన విజయాన్ని మా ప్రియులకు దయచేయమని కోరుకుంటూ యేసు నామం పేరిట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. రాజమండ్రి, సికింద్రాబాద్, బెంగళూరు, నెల్లూరు, దుబాయ్, బెహ్రైన్, కరీంనగర్, విశాఖపట్నం, గద్వాల్, కొవ్వూరు, మలకపల్లి, శ్రీలంక, భూటాన్, అడ్డతీగల, పాలమూరు, ఒంగోలు, బళ్ళారి, కోరుకొండ, పోతవరం, నల్లజర్ల, వెంకటరామయ్యగూడెం, మచిలీపట్నం, ఇందిరానగర్లతో పాటు అనేక గ్రామాల్లో క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఆరాధనలు జరుగుచున్నవి. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసు క్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.